ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి. అయితే జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి సీట్ల ప్రకటనకు సంబంధించి చూస్తే జనసేన నాయకుల్లో కార్యకర్తల్లో ఏదైతే గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలనేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే తాజాగా రోజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే సీట్లు 5 నుంచి 6 జాబితాలకు సంబంధించి షఫలింగ్ చేసినటువంటి పరిస్థితులు ఆ పార్టీలో ఉంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కేవలం 24 సీట్లకే పరిమితం అవటం అనేటటువంటిది పవన్ కళ్యాణ్కు సంబంధించి తన పాత్ర ఇంతేనా అంటూ కూడా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరిగారు. హరిగారు నమస్తే. నమస్తే. ఏంటి రోజా వ్యాఖ్యలకి మీరు ఎలా స్పందిస్తారు? మాది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన డబ్బులతో స్థాపించిన పార్టీ, వేరే దగ్గర నుంచి లాక్కున్న పార్టీ కాదు. శివకుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి లాక్కున్న పార్టీ కాదు. తాను వాళ్ళ నాన్న అధికారాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించారని చెప్పేసి ఆరోపణలతో ఉన్నటువంటి పార్టీ కాదు. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని రొమ్ము గుద్ది అక్కడ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న పార్టీ కాదు. అది మా పార్టీ, మా ఇష్టం. 24 సీట్లు తీసుకుంటామో 14 సీట్లు తీసుకుంటామో అది మా నాయకుడు ఇష్టం. మీకెందుకు? అసలు నీకేం సంబంధం? మా పార్టీ మా ఇష్టం. మా కష్టార్జితంతో జనసేన పార్టీ అధినాయకుడు నడుపుతున్న పార్టీ. మేము స్వచ్ఛందంగా జన సైనికులు కానీ, రాష్ట్రంలో వేరే మహిళలు కానివ్వండి, పార్టీ సానుభూతి పరులు కానివ్వండి, స్వచ్ఛందంగా పోరాడుతూ ఉన్నాం ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమేయాలని. అది మీ తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీతో పొత్తులో ఉన్నాము. 24 సీట్లు ఇస్తారో లేకపోతే 14 సీట్లు పోటీ చేస్తాము, అది మా ఇష్టం. మీరు 175 సీట్లు పోటీ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు 5-6 లిస్టులు వదిలేరు. ఆ లిస్టులు వదిలినా కూడా గందరగోళం, అటోళ్ళని మారుస్తున్నారు. ఒకళ్ళన్నా మీకు నిజంగా మీ ఎమ్మెల్యేలు ప్రజాదరణ ఉంటే అలా ఎందుకు మారుస్తారు? మీరు పలానా నియోజకవర్గంలో ఉదాహరణకి విడుదల రజనీ గారు చిలకలూరుపేటలో కనుక సక్రమంగా పరిపాలన చేస్తే, ప్రజామోదం పొందితే, ప్రజల యొక్క మద్దతు పొందితే అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తారు? అంటే అక్కడ మీరు దందెన కాడికి దోచుకున్నారు, ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి అక్కడ నుంచి తీసి ఇక్కడ వేశారు. అక్కడ చెత్త అయింది, ఇక్కడ బంగారం అవుద్దా? కాదు కదా. అట్లానే మీరు మీ పార్టీ గురించి మీరు ఆలోచించుకోండి. మీకు అసలు శృతి లేదు. మీరు వేల కోట్లు ఖర్చు పెడతామన్నా అభ్యర్థులు దొరికిన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు మమ్మల్ని అనే అర్హత లేదు. ముఖ్యంగా మీరు ఈ రాష్ట్రానికి పర్యాటక శాఖ మంత్రి. పర్యాటక శాఖ మంత్రి అంటే ఏంటి? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి ఊర్లని డెవలప్ చేయటం, పర్యాటకులు ప్రయోగించే. ఉదాహరణకి గుంటూరు జిల్లాలో కొండవీడు ఉంది. దాన్ని పర్యాటకులుగా మన ప్రజలు వచ్చే విధంగా, పర్యాటకులు సందర్శించే విధంగా దాన్ని డెవలప్ చేయాలి. నువ్వేం చేస్తున్నావు? పర్యాటక శాఖ మంత్రి అంటే దేశ విదేశాలు తిరుగుతా పర్యటిస్తా అదే పర్యాటక శాఖ అనుకుంటా ఉన్నావు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నువ్వు దేవుళ్ళని అడ్డం పెట్టుకొని కూడా సంపాదిస్తూ ఉన్నావు. నువ్వు నెలకోసారి తిరుపతి వెళ్తా, నీ తరపున 100 మందిని తీసుకెళ్తా, వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తా తిరుగుతూ ఉన్నావు. చివరికి వెంకటేశ్వర స్వామి గారి వేరే భక్తులైనటువంటి పరమ భక్తులైనటువంటి ఆయన కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తి, ఎన్నో పాటలు రాసినటువంటి వ్యక్తి అన్నమయ్య కూడా అన్నిసార్లు తిరుపతి వెళ్ళున్నాడు. కానీ నువ్వు వెళ్తూ ఉన్నావు దేనికి? దేవుని అడ్డం పెట్టుకొని ఆక్రమణ కాకరగా అన్నట్టుగా నువ్వు దిగిపోయే సమయంలో దేవుని అడ్డం పెట్టుకొని సంపాదిస్తావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? నువ్వు, నీ బంధువులు, నీ అన్నలు అందరూ కలిసి చిత్తూరు ఆ జిల్లాలో ఉన్నటువంటి గనుల గురించి కానివ్వండి ప్రతి దాంట్లో వాటా తీసుకుంటా ఉన్నావుగా. ప్రతి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి 10% వాటా ఇవ్వాలని చెప్పి మీ అన్నదమ్ములు బెదిరిస్తూనే ఉన్నారుగా. నువ్వు మా పార్టీ గురించి మాట్లాడటానికి నీకు ఏమాత్రం అర్హత ఉంది? అసలు జబర్దస్త్ ఎందుకు మానేసావు? నువ్వు నీ కూడి పెట్టింది నా కళ అది అన్నావు కదా, ఎందుకు మానేసావు? అంటే అక్కడ పెద్దగా డబ్బులు రా, ఇక్కడే దోచుకుందాం అని చెప్పేసి ఇటు వచ్చి నువ్వు ఇంకా మోసం చేస్తూనే ఉన్నావు ప్రజల్ని. నీకు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జన సైనికుల గురించి మాట్లాడే అర్హత లేదు. వైసీపీ నాయకులకి అసలు లేదు. ఈ విధంగా మనం 24 సీట్లు తీసుకుంటామో 14 తీసుకుంటామో ఏం తీసుకుంటామో మీకు ఇష్టం. మీకు ఓటమి కళ్ళ ముందు కనబడతా ఉంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్రం నుంచి వైసీపీని విముక్తి చేయాలి, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయిపోద్దని చెప్పేసి తనను తాను తగ్గించుకున్నవాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున 24 సీట్లు ఇచ్చినందుకు మేమేం బాధపడట్లే. మాకు జన సైనికులకి, వేరే మహిళలకి, మా పార్టీ శ్రేణుకులేని బాధ నీకు, నీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకు? నీ పార్టీ సంగతి నువ్వు చూసుకో. ఈరోజు నీకు అసలు సీటే లేదు.
ఈ రోజున నీ నగర నియోజకవర్గంలో ఈ రోజు నువ్వు ఒక వ్యాపార సంస్థని అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వెళ్తే నిన్ను నీ వాళ్ళే అడ్డగించారు. నీకు నగరిలోనే ప్రజాదరణ లేదు, నీ సొంత పార్టీలోనే నీకు లేదు, అసలు నీకు సీటు ఉందో లేదో కూడా లేదు, గాల్లో దీపంలో అట్టా ఉంది. ఇస్తే పరిస్థితి జనసేన నాయకులే డిపాజిట్లు రావంటున్నారు, మరి ఏమంటారు? అసలు నగరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ఓటేసే నాదులు లేడు. ఆమెదంతా కూడా నోరేసుకొని పడతాం తప్ప ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు, నగర ప్రజలకి చేసింది కూడా ఏం లేదు. గత ఎన్నికల్లో గెలిచినప్పుడు నేను గెలిచాను అంది. అదే స్థాయిలో రేపు మళ్ళీ ఆమెను నగర ప్రజలు ఓడియడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎందుకు రోజాకి ఓటేసామని బాధపడిన నగర ప్రజలు లేరు. మేము చేసిన తప్పుకి రాష్ట్రం అంతా బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళ యొక్క అపరాధ భావన అయితే ఉంది నగర ప్రజల్లో. ఈసారి ఆ తప్పు అయితే నగర ప్రజలు చేయరు. నీకు సొంత పార్టీలోనే ముప్పు ఉంది, నువ్వు గెలవడం అనేది జరగని పని. నువ్వు ఇప్పటికైనా సరే ఈ చివరి దశలో అయినా సరే మంచిగా ఉంటే భవిష్యత్తులో నీకు ఉపయోగం ఉంటుంది, లేకపోతే నువ్వు చరిత్రహీనురాలుగా మిగిలిపోతావని తెలియజేస్తా ఉన్నావు. అంటే ప్రస్తుతం అసలు పవన్ కళ్యాణ్ గారి యొక్క నినాదం ఏంటి? ఏదైతే సీట్లకు సంబంధించి ఎప్పుడైనా ఆయన ఆరాటపడిన పరిస్థితి ఉందా? గెలుపుకు సంబంధించి ఆరాటపడినటువంటి పరిస్థితి ఉందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన పరిస్థితి ఉందా? పవన్ గారి ఎజెండా ఏమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం అనేదా, లేకపోతే సీట్లు ఎక్కువ సంపాదించి చట్టసభల్లోకి వెళ్ళటం అనేదా? మొదటి నుంచి పవన్ గారు చెప్పినటువంటి ప్రసంగాలు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఇంతవరకు పరిపాలించాలి. ఇంత దుర్మార్గంగా, దాష్టికంగా వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని ఇంత అరాచక పాలన ఎక్కడే చేయలే. ఎంతసేపుడికి దాచుకోవడం అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ రాష్ట్రం దోచుకుంటూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మన లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రం నుంచి వైసీపీని పారదోలాలి. రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రమాదకరమైన వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుపడదు, ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముందు మన లక్ష్యం అధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు తాపత్రయపల్లా. పవన్ కళ్యాణ్ గారి అధికారం కావాలంటే అధికారం ఉంటే ఏమొస్తుందండి? మనకి ఓ హోదా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చూడని హోదానా అది? పవన్ కళ్యాణ్ గారు చూడని రాజస్వ, పవన్ కళ్యాణ్ గారు దొరికిన ఆదరణ. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా ఈ క్షణాన్ని కూడా ఈ రాష్ట్రం కాదు, తెలంగాణ కాదు, కర్ణాటక, తమిళనాడు కాదు, మన దేశం కాదు, విదేశాల్లోకి వెళ్ళినా సరే పూలబాట మీద నడిపిస్తారు. ఆయన కోసం చచ్చిపోయినటువంటి అభిమానులు ఉన్నారు. ఆయన ఏమి చెబితే అది చేయడానికి సిద్ధంగా, ప్రాణాలు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు తప్ప అధికారం కోసమో లేకపోతే ఎక్కువ సెట్లు తీసుకోవటమో అదేం లేదు. మాకు ఒకటే నమ్మకం, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏమి చేసినా ఈ రాష్ట్ర ప్రజల కోసమే చేస్తాడు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఈ రాష్ట్ర ప్రజల కోసమే. ఆయన తనను తగ్గించుకున్నా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసమే. ఎక్కువ సీట్లు తీసుకొని 60-70 తీసుకొని మనం ఎక్కడన్నా ఫెయిల్ అయితే మళ్ళీ రాక్షసుడు, ఈ జగన్నాథుడు మళ్ళీ అధికారం పీఠం ఎక్కితే ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేడనే ఒకే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని ఎన్ని సీట్లు ఇస్తే అని, మాకు 24 ఇచ్చారని మాకు బాధ ఏం లేదు. 24 ఇస్తే 24 మంది అసెంబ్లీకి వెళ్తాం. 24 మంది ఒక్కసారి ఒక్కొక్క 24 మంది శాసనసభ్యులు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ ఉంటే గుండెలు అదిరిపోవాలి ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళకి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని సినిమాలోనే చూశారు మీరు. రేపు అసెంబ్లీలో కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎట్టాక రాడు, రేపు పులివెందుల్లో గెలవడు. పులివెందుల్లో గెలిచేది జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి. అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డికి ఓటమి రుచి చూస్తాడు. అక్కడ ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏందా, ఎందుకు ఇంత తప్పన పడ్డాడా, ఇన్ని రాళ్ళు దెబ్బలు ఎందుకు తిన్నాడా, ఇన్ని మాటలు ఎందుకు పడ్డాడా అని చెప్పి రాష్ట్ర ప్రజల కోసం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఆ ప్రసంగం కోసం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటాడు. పులివెందుల్లో కూర్చుంటాడో, చల్లపల్లి జైల్లో కూర్చుంటాడో, లేకపోతే వాళ్ళ అమ్మాయిలు చదివేటువంటి లండన్కి వెళ్ళి ఉంటాడో ఆ రోజు కాలం నిర్ణయిస్తుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మా అందరికీ ఆమోదమే. జనసేన పార్టీ నాయకులకు కానివ్వండి, జన సైనికులకు కానివ్వండి, వేరే మహిళలకు కానివ్వండి, ఆయన ఇది మనం ఈ దారిలో వెళ్తున్నామంటే మేము ఆ దారిలో వెళ్తానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు ఏది చెబితే అదే. ఎందుకంటే మా నాయకుడి మీద నమ్మకం, ఆయన నిజాయితీ మీద నమ్మకం. తన కష్టాన్ని 10 మందికి పంచిపెడతా ఉన్నాడు.
ఎవరండి తను సంపాదించిన డబ్బుని వాళ్ళ బిడ్డల కోసం దాచుకున్న డబ్బుని తీసుకొచ్చి ఈ రోజున కౌలు రైతులకి ₹1,00,000 ఇచ్చాడే. ఆయన ద్వారా కొన్ని వేల మంది సహాయం పొందితే ఒక్క మాట కూడా బయట చెప్పలే ఎన్నాళ్ళు. వాళ్ళంతటా వాళ్ళు సహాయం పొందిన వాళ్ళు వచ్చి మన యూట్యూబ్ ఛానల్స్లో మీడియాలో చెబుతుంటే తప్ప ఆయన ఎప్పుడు కూడా నేను ఇంత సహాయం చేశాను చెప్పలా. అలాంటి వ్యక్తి డబ్బుల కోసం ఆశపడతాడా? మొన్నగాక నిన్న ₹285 కోట్ల మాకు సీట్ ఇవ్వని చెప్పేసి ఆయన బ్యాంకులో డిపాజిట్ చేస్తే అవసరం లేదు, నన్ను నమ్ముకున్న వాళ్ళు నాతో పాటు ఉన్న వాళ్ళకి వాళ్ళు చూసిన తర్వాతే మీకు చూస్తాను చెప్పి ₹285 కోట్లు రిటర్న్ ఇచ్చాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి కొన్ని లక్షల కోట్లు ఆస్తుంటే పిల్లికి బెచ్చం పెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపటికి దాచుకోవడం అని చెప్తాడే టీబీటీ అని, దాచుకోవడం అని. అది అతను చేసేయే ఇతరులకు చెప్తాడు. ఈ విధంగా ఇంత దుర్మార్గమైన పరిపాలన నుంచి మనం బయటపడాలంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. వైసీపీని తరిమేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని తూచా తప్పకుండా పాటించే సైనికులు మేము. బార్డర్లో ఎట్టగైతే ఈ దేశాన్ని రక్షించడానికి సైనికులు ఎట్టా పోరాడుతూ ఉన్నారో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జన సైనికులం, తెలుగుదేశం పార్టీ నాయకులం, వీర మహిళలు, తెలుగు మహిళలు అందరం కూడా అదేవిధంగా పోరాడుతూ ఈ రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తాం. రేపు ఈ 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి చల్లపల్లి జైలుకి వెళ్ళడం ఖాయం, వైసీపీ మూతపడతాం ఖాయం అని చెప్పి తెలియజేస్తాం. ఓకే సార్ ఆళ్ళహరి గారు, ఇది పరిస్థితి. ఏదైతే జనసేనకు సంబంధించి ప్రస్తుతం రోజా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ని నేరుగా ప్రశ్నిస్తూ చంద్రబాబుతో కలిసి ముందుకెళ్తూ 24 సీట్లేనా అంటూ కూడా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో కౌంటర్గా పెద్ద ఎత్తున కూడా ప్రశ్నలు గుప్పిస్తున్నారు జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళహరి గారు. ముందు నగరిలో రోజాకు సీటు ఉంటుందా? ఒకవేళ సీటు ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉంటుందా? డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, నగర్లో ఓట్లేసే పరిస్థితి లేదనేటటువంటిది. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పరిపాలన ప్రజా వ్యతిరేకంగా ఉండటం వల్లనే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేటటువంటిది చాలా ప్రజా ఆమోదయోగ్యమైనటువంటిది. ప్రజల కోసమే ఎవరైతే పవన్ కళ్యాణ్ ప్రతి నిర్ణయం తీసుకుంటారనేటటువంటిది. సీట్లు గెలుపు కాదు ముఖ్యం, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించటమే లక్ష్యం. పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి ఒక అజెండా అనేటటువంటిది నియంతృత్వ పాలనకు చెక్ పెట్టడమే అనేటటువంటి నేపథ్యంలోనే సీట్లు అనేటటువంటిది ఎన్ని అనేటటువంటిది కాదు, అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రజల సమస్యలను ఏదైతే పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్లటమే, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఇంట్లో కూర్చోబెట్టడమే అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఒక ఘాటైనటువంటి ప్రతిస్పందన జనసేన అధికార పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి ఆళ్ళహరి గారు చెప్తున్నారు. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.